ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో డాక్టర్స్ డే వేడుకలకు హాజరైన మంత్రి సత్యకుమార్ యాదవ్కు నిరసన సెగ తగిలింది. ఏడాదిగా పర్మనెంట్ రిజిస్ట్రేషన్స్ లేవని, తక్షణమే పర్మనెంట్ రిజిస్ట్రేషన్స్ ఇవ్వాలంటూ విదేశీ వైద్య విద్యార్థులు మంత్రి సత్యకుమార్ను నిలదీశారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో దీక్షకు దిగామని, డిమాండ్లు పరిష్కరించే వరకు దీక్ష కొనసాగిస్తామని విద్యార్థులు హెచ్చరిస్తే బ్లాక్మెయిల్ చేయొద్దంటూ విదేశీ వైద్య విద్యార్థులకు మంత్రి వార్నింగ్ ఇచ్చారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ ఇస్తారు. అశోక్, చెప్పండి. సో విద్యార్థులు అడిగే ప్రశ్నలకి సమాధానం ఇవ్వకపోగా వారిని బెదిరించడం ఏంటి? ఏం జరుగుతోంది అక్కడ? అది విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారి పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారికి పర్మనెంట్ రిజిస్ట్రేషన్స్ కోసం వాళ్ళు దాదాపుగా ఏడాది కాలం నుంచి కూడా పోరాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ప్రభుత్వంలో ఉన్న అనేక మంది పెద్దల్ని వారు కలిశారు. గతంలో అనేక మార్లు చర్చలు కూడా జరిగిన పరిస్థితి. కానీ వారి సమస్యకు పరిష్కారం మాత్రం చూపించట్లేదు. పొరుగునున్న రాష్ట్రాల్లో వెంటనే వాళ్ళకి పర్మనెంట్ రిజిస్ట్రేషన్స్ ఇస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఇవ్వట్లేదు. ఈ నేపథ్యంలోనే నిన్నటి నుంచి కూడా వాళ్ళు నిరాహార దీక్షలకు చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఈ రోజు డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా అక్కడికి చేరుకున్న మంత్రి సత్యకుమార్ యాదవ్ ను వారంతా కూడా నిలదీశారు. తమ సమస్యకు పరిష్కారం చూపించాలంటూ కూడా వారు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ సమయంలో మంత్రి వారి పట్ల దురుసుగా మాట్లాడారు, నోరు పారేసుకున్నారు. మీరు మా మీద ఒత్తిడి తెచ్చి ఈ తరహాలో బ్లాక్ మెయిలింగ్ చేయాలని చూస్తే సరికాదంటూ కూడా వారిని హెచ్చరించిన పరిస్థితి. దీంతో ఒక్కసారిగా వైద్య విద్యార్థులంతా కూడా షాక్ అయ్యారు. మంత్రికి తమ సమస్య చెప్పుకుంటే పరిష్కారం దిశగా ముందుకు అడుగులు వేస్తారనుకుంటే తిరిగి తమను బెదిరించారంటూ కూడా వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరిగి ప్రస్తుతం అక్కడైతే నిరాహార దీక్ష కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మంత్రి చేసిన ఈ వ్యాఖ్యల పట్ల వైద్య విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓకే.